merci box. Oh box daga mel kala. Kita awak kali lo box daga mel. Tidak. ఇది ఫుల్ బాక్స్ తీసుకుంటే సేమ్ రేటు, ఇండివిజువల్ తీసుకుంటే సేమ్ రేటా? ఎన్ని కావాలి? తీసుకో. ఎన్ని లారీ ఎలా పని తీసుకుంటా. నేను వస్తా అటు. తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంశ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు వ్లాగ్, ఈరోజు డే మొత్తం ఫుల్ బిజీగా ఉండబోతుంది. సో ఏదైతే చేస్తానో అవి షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు చాలా పూసినాయి పువ్వులు. ఇది ఎందుకున్నాం, బాగుంది. ఇవి కూడా బాగున్నాయి. ఇది ఈత చెట్టు కూడా పెంచిళ్ళు. అక్కడ చెట్టుకైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చెట్టు కూడా ఉన్నాయి, పింక్ కలర్ ఫ్లవర్స్. ఓకే, ఇదైతే తెంపుకున్నా సరిపోతుంది. చర్చ్ అయిపోయింది. మంచిగా చల్లగా ఫ్యాన్ గాలికి కొద్దిసేపు కూర్చున్నా హన్మకొండ చర్చ్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. అండ్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చుంటే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకనే కొద్దిసేపు కూర్చున్నాం. అండ్ ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళున్నది. వీడియో ఎండ్ వరకు చూడండి. పాసిబుల్ అయినంత వరకు వీడియో తీస్తాను. ఫుల్ ఎండ కొడుతుంది. షాపింగ్కి వెళ్ళాలి, చిన్న షాపింగ్. అండ్ రేపు రాఖీ పండుగ, అది షాపింగ్ అవన్నీ ఉన్నాయి. ఏమేమి షాపింగ్ చేస్తానో అవన్నీ చేయాలి. ఇప్పుడు బయటికి వెళ్దామని చూస్తాను. ఎండ ఫుల్ కొడుతుంది. అంతకంటే ముందు చర్చిని అందరూ, ఇంకా కొందరు ఉన్నారు, ఫ్యూ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఒకటి ఫ్లాష్ లాగా కొద్దిగా చర్చిద్దాం అనుకుంటున్నా. జనవరి టైంలో అప్పుడు ఇక్కడ ఒక వీడియో తీసిన, ఎప్పుడు తీయలేదు చర్చిలో, ఇప్పుడు మళ్ళీ తీస్తాను. బైబిల్స్ పెట్టుకోనికి పెట్టిల్లు కదా. ఇది ఇక్కడ బైబిల్స్ ఒక్క పర్సన్కు లేదు, ఒక్క దాంట్లోనే 1 2 3 4 6 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. బైబిల్స్, సాంగ్స్ బుక్ అవన్నీ పెట్టుకోనికి మంచిగా ఉన్నాయి. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, జస్ట్ వెళ్తామని. స్ట్రాంగ్ ఉన్నాయి, మళ్ళీ ఇట్లా మూవ్ చేయనికి లేదు. వుడ్ కాబట్టిగా మస్తు స్ట్రాంగ్ ఉన్నది. నా పర్స్ పెట్టి చూపిస్తాను. బైబిల్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు.
అన్ని డోర్స్ పెట్టిళ్ళు. ఇక వెళ్ళి బయలుదేరుదాం ఇక, ఎందుకంటే అయిపోయి చాలాసేపు అవుతుంది కాబట్టి అన్ని డోర్స్ క్లోజ్ చేసినందుకే డల్గా కనిపిస్తుంది. ఇది సండే వ్లాగ్. సో నెక్స్ట్ డే రాఖీ కాబట్టిగా మార్నింగ్ వెళ్ళి షాపింగ్ చేయడం కుదరదని ఏం చేశానంటే చర్చ్ అయిపోగానే షాపింగ్కి వెళ్ళాను. ఫస్ట్ రాఖీస్ అట్లా తీసుకొని తర్వాత ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళడానికి టవల్ అలా తీసుకొని కానీ కొన్ని షాపింగ్ చేసినాం. సో నెక్స్ట్ షాపింగ్కి వెళ్తాను, అది చూస్తారు. అండ్ మీరు రాఖీ ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్లో చెప్పండి. చర్చికి వచ్చినప్పుడు ఎప్పుడు ఇట్లా పిక్స్ ఏం తీసుకోను, అప్పుడు జనవరి టైంలో ఏమో ట్రెండీ రీల్స్ చేయని కోసం కొన్ని పిక్స్ అట్లా తీసుకున్నాను. అన్ని రాకెట్సే, ఏ షాప్ చూడు రాకెట్సే. రాకెట్ల పండుగ అంటే అట్లా ఉంటుంది మరి. ఇది మనం వెళ్ళాల్సిన షాప్. कौन सी बॉक्स वो बॉक्स धक्का मिल गया क्या होगा खाली रो बॉक्स धक्का मिल दिख रहा ఇది ఫుల్ బాక్స్ తీసుకుంటే సేమ్ రేటు, ఇండివిజువల్ తీసుకుంటే సేమ్ రేటా? इन्हीं का वाला తీసుకో అని ఎలా ఎలా పని है मासूस ही है తీసుకుంటా. నేను వస్తా అటు. इसको ఐటెం కూడా ఎంత ఉన్నాయి కదా స్టిక్స్ నేను రాగలేము సగం సగం వేసుకుంటాను నేను అవి ఉన్నాయి ఈ అంతా ఇంత ముందు ఏమైనా ఈ కాలం వేరే కాలం వేరే కాలం అంతా ఫైనల్గా అయితే రాఖీ షాపింగ్ అయిపోయింది. ఈవినింగ్ హల్దీ ఉందని చెప్పిన కదా, అందుకని హల్దీ ఫంక్షన్కి వెళ్ళడానికి టవల్ అవన్నీ తీసుకొని కోసమని షాపింగ్కి వెళ్ళాము. సో షాపింగ్ చేసినాం. తర్వాత అయితే షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి అండ్ హల్దీ అంటే ఎల్లో డ్రెస్ ఏదైనా ఎల్లో అవుట్ఫిట్ ఉంటుంది అది వేసుకొని ఫ్రెష్ అప్ అయి వేసుకొని వెళ్ళాలి కదా అని వెళ్ళి మళ్ళీ ఇంకా హల్దీకి వెళ్ళొచ్చి హల్దీకి వెళ్తే నైట్ ఎలా అయినా ఎంత తొందర అయిపోయినా 12 అట్లా అవుతుంది కాబట్టి 12-1 అవుతుంది కాబట్టి మార్నింగ్ లేచి మళ్ళీ రాఖీ కోసం షాపింగ్, స్వీట్ షాపింగ్ అవన్నీ చేయడం కష్టమవుతుందని నేను చర్చ్కి వెళ్ళి వచ్చే ముందే రాఖీ అవన్నీ తీసుకున్నా. అండ్ మళ్ళీ నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో ఇంకా హల్దీకి సంబంధించినవి తీసుకెళ్ళేటి అవన్నీ తీసుకుని నెక్స్ట్ ఇంకా అప్పటికి స్వీట్స్ ఏం తీసుకోలేదు. ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వీట్స్ కోసం అని వెళ్తే ప్రతి ప్లేస్లో మంచిగా రోడ్ పైన ఇట్లా పెట్టి ఇట్లా అమ్ముతుండ్రు. సో చూసి
మంచిగా అనిపించిన దగ్గర తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఫైనల్గా 6కి బయలుదేరినాం. ఇట్లా డే మొత్తం చాలా బిజీగా ఇలా అయింది. 1 డేలోనే చర్చికి వెళ్ళేది అండ్ షాపింగ్, హల్దీ, నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే ఉంది అండ్ రాఖీ ఉంది. సో అట్లా జరిగింది ఈరోజు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుంటానే. నెక్స్ట్ రాఖీ వ్లాగ్ రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో లైక్ చెప్తే ప్లీజ్ డూ లైక్. వదులుకున్నా